గురుగారు, బంగారం మనం చూస్తున్నాం. బంగారం రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతుంది. కొనాలంటేనే అసలు అది ఆలోచించాలంటేనే భయపడుతున్న పరిస్థితి ఏర్పడుతుందని చెప్పొచ్చు. బంగారాన్ని అంత పవిత్రంగా మనం చూసుకుంటూ ఉంటాము. దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? జూన్ 2వ తేదీ వరకు ఈ బంగారానికి రెక్కలు రావడం ఖాయం. జూన్ 2వ తేదీ వరకు బంగారానికి రెక్కలు వస్తూనే ఉంటాయి. 2 లక్షలు అవుతుంది, 2,10,000 అవుతుంది, మళ్ళీ 1,70,000 వస్తుంది, 1,60,000 వస్తుంది, మళ్ళీ 2,30,000 వెళ్తుంది, 2,40,000 వెళ్తుంది. అటు ఇటు ఊసాడే అవకాశం ఉంటుంది. బట్ మోరల్ గా 1,50,000, 1,60,000 మధ్యలోనే బంగారం ధర ఉండే అవకాశాలు ఉన్నాయి. దానికి తగ్గుతున్నటువంటి అపోహ పెట్టుకోవద్దు. తగ్గే అవకాశాలు ఇంపాసిబుల్. పెరుగుతూ ఉంటుంది తప్ప తగ్గే అవకాశం గత 70 సంవత్సరాలు కానీ 80 సంవత్సరాలు చూసుకున్నా అది ఎదుగుదలే తప్ప తరుగుదల ఉండే అవకాశం కనుక ఇప్పుడు 1,60,000 వరకు మాత్రం ఖచ్చితంగా తటస్థంగా ఉంటుంది. మర్చిపోకుండా మీకు 2,80,000 వరకు వెళ్తుంది. అది జూన్ 2 వరకు ఒకసారి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇదే గొడవలు ఆ దేశం వాళ్ళు ఈ దేశం వాళ్ళు మన సెంటిమెంట్ ని మనమే గందరగోళం చేసుకొని పెరిగే అవకాశం. బట్ తిరుగుదల మాత్రం 1,60,000 తటస్థంగా ఉంటుందన్న విషయాన్ని గమనించుకోవచ్చు. బంగారం లెక్కలు వస్తాయి ఇప్పుడు.